హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను హ్యాంగింగ్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలైతే మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తున్నానండి. కొత్తగా నేర్చుకునే వర్క్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ నేను పొడవు వెడల్పు ఒకే క్లాత్తో తీసుకుని ఇక్కడ నేను ఏ విధంగా అయితే మీకు చూపించానో సేమ్ అదే విధంగానే ఇక్కడ స్టిచ్చింగ్ చేసి కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని మొత్తం అన్నిటిని కట్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా అన్నిటిని అలానే ప్రిపేర్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసుకుంటున్నా. చూడండి, మనం స్టిచ్ చేసేటప్పుడు పొడవు వెడల్పు అనేది సేమ్ అన్నీ ఒకటే విధంగానే ఉండాలండి. చూడండి, నేను ఆల్రెడీ స్టిచ్చింగ్ అయితే చేసేసి పెట్టుకున్నాను. ఇలా స్టిచ్చింగ్ చేసేసి పెట్టుకున్న తర్వాత ఒక్కొక్కటి కట్ చేసుకొని తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ కూడా అంతా మనం కట్ చేసుకోవాలి. ఎక్కువ అయితే ఉంచకూడదు. నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నాను. ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని అన్నిటినీ కట్ చేసుకుని మనం లెవెల్గా చూసుకోవాలి. లెవెల్గా చూసుకున్న తర్వాత కరెక్ట్గా అన్నీ కట్ చేసుకుని తర్వాత తిప్పేసుకోవాలి. వీలైతే కత్తితో తీసుకోండి, లేదు షార్ప్గా ఉంటే కొంచెం షార్ప్గా ఉన్న క్లాత్ అనేది కట్ అవుతుంది. అలా ఉండకూడదు. అంటే మనము ఒక స్కూల్ డ్రైవర్ ఉంటుంది కదండి, దాంతో మనం ఇలా అనుకున్నా కూడా మనకి చాలా బాగా ఫినిషింగ్ అనేది వస్తుంది. కొత్తగా నేర్చుకునే వరకు అయితే సిజర్ని అయితే ఫస్ట్ ట్రై చేయకండి, ఇలాంటి వాటిని అయితే యూజ్ చేయండి. ఇంకా మీకు ఏదైతే అవైలబుల్గా ఉంటుందో వాటిని కూడా ట్రై చేయండి. ఇలాంటి స్కూల్ డ్రైవర్ లేకుంటే పెన్నీలు అలా ఉంటాయి కదండి, మనం అలాంటి వాటిని యూజ్ చేస్తే మనకి కొంచెం కూడా క్లాత్ అనేది కట్ అవ్వదండి. ఇంకా అంటే హోల్ కూడా పడదు, బక్క అంటారు కదా, హోల్ కూడా పడదు, నీట్గా ఉంటుంది. మనం ఒకవేళ మీరు కొత్తగా నేర్చుకున్నట్టయితే, కొత్తగా ట్రై చేస్తున్నట్టయితే ఇలా కత్తిరి అంటే సిజర్ని అయితే యూజ్ చేయకండి. నేను ఆల్రెడీ అన్నీ కుట్టేసి పెట్టుకున్న తర్వాత ఇక్కడ అన్నీ కట్ చేసుకొని అన్నీ ఇలా చేసేసుకుంటున్నానండి. ఎందుకంటే మనకి వర్క్ అనేది ఈజీ అవుతుంది కదా. సో చూడండి, ఇప్పుడు నేను ఆల్రెడీ హ్యాంగింగ్స్ అంటే లాడీలు కూడా ఆల్రెడీ కట్ చేసి స్టిచ్చింగ్ చేసి ఉంచుకున్నాను. స్టిచ్చింగ్ చేసి ఉంచుకున్న తర్వాత వాటికి కూడా డబల్ కలర్ నేను ఇక్కడ వీటిని యూజ్ చేస్తాను. ఇది లాంగ్ ఫ్రాక్ అనమాట. లాంగ్ ఫ్రాక్కి డబల్ కలర్ అయితే ఉంది. సో దానికి నేను ఒక పైన ఆల్రెడీ మెరూన్ రెడ్ అయితే హ్యాంగింగ్స్ అయితే ప్రిపేర్ చేశాను. ఇక్కడ ఎక్స్ట్రా అంటే కింద మనము డెకరేషన్ కోసం అయితే నేను ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నానండి. నాకు కుచ్చులు అంటే ఎక్కువ ఇష్టం, అందుకోసం అయితే నేను దీన్ని అయితే ఎక్కువ ఉండడానికైతే నాకు ఎక్కువ ఉండాలనిపించింది. అందుకోసం అయితే ఇవన్నీ ప్రిపేర్ చేసుకుని నేను ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. కొంచెం గ్రాండ్గా అంటే మనము కొంచెం డ్రెస్ అనేది కొంచెం నార్మల్గా ఉన్న ఇలాంటి వాటిని వేసుకుంటే మనకి గ్రాండ్ లుక్ అనేది వస్తుంది. సో దానికోసం అయితే నేను ఇవన్నీ ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్నాను. ఒకవేళ మీకు కూడా ఇష్టమైతే ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఒక లాంగ్ ఫ్రాక్స్కే కాకుండా తర్వాత మనం బ్లౌజులకు కూడా, తర్వాత చిన్నపిల్లలకి మనం ఇక్కడ లెహంగాలకి లెహంగాలకి యూజ్ చేస్తాం కదా, నడుము దగ్గర లాడి కట్టేసి మనం అలాంటి వాటికి కూడా ఇవి మనం యూజ్ చేసుకుంటే చాలా గ్రాండ్ లుక్ ఉంటుందండి. ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది. కొత్తగా ఎవరైనా కూడా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. మనం చూసుకోవాలి మనం ఏం చేస్తున్నాము, ఎలా ఉంటుంది ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చేటట్టు చూసుకొని మనం అవన్నీ పెట్టుకోవాలి. తర్వాత హ్యాంగింగ్స్ కూడా నేను అన్నీ ఆల్రెడీ కట్ చేసి స్టిచ్చింగ్ చేసేసుకొని అన్నీ తీసేసి పెట్టుకున్నానండి. ఇది మీకు చూపిస్తుంది ఇంకొక అంటే మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి ఏ విధంగా. ఇక్కడ నేను మిషన్తో అయితే వేయలేదండి, జస్ట్ వీటితో అంటే దారంతో అయితే స్టిచ్ చేస్తున్నాను. మిషన్తో వేస్తే అంత అనిపించదు. సో దీనికి కుట్టుకోవడమే మనకి నీట్గా ఉంటుంది. దానికోసం అయితే నేను అన్నీ ప్రిపేర్ చేసుకొని హ్యాంగింగ్స్ ఒక్కొక్కటి కూడా మనం నీట్గా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అన్నీ మనం చూసుకోవాలి. మనము అది కుట్టేటప్పుడు రౌండ్ వస్తుందా లేదా అనేది చూసుకోవాలి. రౌండ్ వచ్చేటట్టు కుట్టుకుంటే మనకి ఇంకా బాగా అనిపిస్తుంది. అంటే షేప్స్ బట్టి మన ఇష్టం అండి, ఎలా అయినా డిజైన్ చేసుకోవచ్చు. చూడండి, పైన అయితే అయిపోయింది. ఇంకా నేను దీనికి కింద కూడా స్టిచ్చింగ్ అనేది వేస్తున్నాను. దీనికి ఇక అక్కడ లాడి కనిపించుకోకుండా నేను మొత్తం అంతా కవర్ అయ్యేటట్టు వేసుకోవాలనిపించింది. సో నేనైతే దానికి మొత్తం అంతా ఫిల్ చేసేసాను మొత్తం. ఇది లాంగ్ ఫ్రాక్ అయితే నేను ఇక్కడ స్టిచ్చింగ్ వీడియో తర్వాత కటింగ్ వీడియో కూడా చూపలేదండి. ఒకవేళ ఫర్దర్ వీడియోస్లో అయితే నేను మరి అది కూడా పోస్ట్ చేస్తాను. లాంగ్ ఫ్రాక్ కూడా చాలా బాగా వచ్చిందండి.
ఇవి హ్యాంగింగ్స్ మాత్రమే మీకు చూపిస్తున్నాను. ఇది లాంగ్ ఫ్రాక్కి స్టిచ్ చేస్తాను కాబట్టి ఇది డబల్ కలర్ ఉంది. సో దాన్ని రెండింటిని నేనైతే ఇక్కడ యూజ్ చేస్తున్నాను. శారీ అండి, శారీలో వచ్చిన శారీ అనేది 6 మీటర్స్ ఉంది. దానికి నేను 1 మీటర్ అనేది హ్యాండ్స్కి తర్వాత బాడీ పార్ట్కి తీసుకున్నాను. ఇంకా 5 మీటర్స్ అయితే మొత్తం లాంగ్ ఫ్రాక్ అంతా కింద బాటమ్కి అయితే యూజ్ చేశాను. ఆ ఫ్రాక్ కూడా చాలా బాగా వచ్చింది. దాంట్లోనే నేను ఇవి ఇలా హ్యాంగింగ్స్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. వెరైటీగా ప్రిపేర్ చేయాలని దీన్నైతే నేను ఒక రకంగా యూజ్ చేస్తున్నాను. అంటే ఎక్కువ హ్యాంగింగ్స్ పెట్టుకుని మనం డిజైన్ చేసుకుంటే డ్రెస్ నార్మల్గా ఉన్న ఇలాంటివి వేసుకుంటే మనకి డెకరేషన్కి చాలా బాగుంటుందండి. ఇంకా కొత్తగా నేర్చుకునే వారికి కూడా ఇలాంటివి నేర్చుకోవడం వల్ల మనకి కాన్ఫిడెన్స్ అనేది వస్తుందంటే మనం బాగా చేయగలము అనేది మనకు ఒక నమ్మకం, ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది. సో దానికోసం ఇలాంటివి మనం ఇంకా కొత్తవన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. అప్పుడే మనకి కొంచెం అంటే ఐడియా అనేది వస్తుంది, ఎలా చేయొచ్చు, ఇలా కూడా చేయొచ్చు అనేది. రకరకాలుగా చేస్తుండాలండి. అంటే ఓన్లీ బ్లౌజ్లే అలా స్టిచ్ చేసుకోకుండా అన్నీ కొత్తవన్నీ మనం రెడీగా ట్రైన్ అవుతూ ఉండాలి. అంటే మనం నేర్చుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా మనకి నాలెడ్జ్ అనేది వస్తుంది. నేను లాడీకి అనేది కొంచెం కూడా గ్యాప్ అయితే ఇవ్వలేదండి, మొత్తం అంతా ఫిల్ చేసిస్తున్నాను. చూడండి ఎంత బాగా ఉంది కదా, చాలా నీట్గా ఉందండి. వేసుకుంటే కూడా మనకు ఒక కుచ్చులాగా వస్తుంది కింద. దానికోసమే నేను ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. నాకు అలా అంటే ఇష్టం అనమాట. సో దానికోసం అయితే నేను మొత్తం ఎక్కడే కానీ గ్యాప్ ఇవ్వకుండా మొత్తం అంతా ఫిల్ చేసేసి కొంచెం కూడా గ్యాప్ అనేది కనిపించకుండా ఫిల్ చేసేస్తున్నాను. ఒక 2-3 సార్లు నాట్లు వేసుకుంటే మనకు సరిపోతుందండి. చూడండి కట్ చేసిన తర్వాత ఎంత నీట్గా ఉందో చూడండి. కుచ్చులాగా ఉంది కదా, సేమ్ నేను ఇదే విధంగా ఇంకొక దాన్ని కూడా ప్రిపేర్ అయితే చేస్తున్నానండి. ఇది కుచ్చులాగా ఉంటేనే మనకి బాగుంటుంది. దానికోసం అయితే నేను మొత్తం సేమ్ ఇంకొకటి కూడా ప్రిపేర్ చేసిన తర్వాత రెండు చూడండి ఎంత కుచ్చులాగా ఉన్నాయి. సేమ్ నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నా కదా లాంగ్ ఫ్రాక్, దీన్నేనండి. హ్యాండ్స్కి కూడా నేను ఎలాస్టిక్ని అయితే యూజ్ చేశాను. ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చింది. దీనికి హ్యాంగింగ్స్ అనేది నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. ఇదే అండి లాంగ్ ఫ్రాక్. Thank you for watching, friends.